నిజంగా ఒక మొగాడిగా పుట్టినప్పుడే ఆనందం మన చుట్టూ ఉన్న వాళ్ళకి. వాడు ఒక బాధ్యతను స్వీకరించినప్పుడు ఇంట్లో వాళ్ళ టార్చర్‌కి, అటు అమ్మకి, ఇటు భార్యకి సమాధానాలు చెప్పలేక మధ్యలో నలిగిపోతుంటాడు. ఈ కథ ప్రతి ఇంట్లోని కథ. ప్రతి ఇంట్లో ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి భార్యాభర్తలు చాలా తక్కువ మంది ఉంటారేమో. అప్పుడే కలిసి ఉండడం, అప్పుడే విడిపోవడం, మళ్ళీ అప్పుడే గొడవ పడడం, మళ్ళీ అప్పుడే కలవడం. ఇది పక్కన ఉన్న వాళ్ళు చూసేటోళ్ళకు పిచ్చిలేస్తుంది. కథ చిన్న పిల్లకి పుట్టెంటుకలు తీయడం నుంచి స్టార్ట్ అవుద్ది. అయితే ఇందులో ఉన్న పాత్రలన్నింటినీ ఒకటే దగ్గరికి తీసుకురావడం చాలా కష్టమైన పని. పాండిరాజు గారు చాలా బాగా రాసుకున్నారు కథని. నాకు చాలా బాగా నచ్చింది బ్రో మూవీ. విజయ్ సేతుపతి గారు అలా ఎలా సార్ ప్రతి సినిమాని ఇంత జాగ్రత్తగా ఒప్పుకోవడం? మీరు ఎంతైనా సూపర్ సార్. ప్రతి కథని క్షుణ్ణంగా పరిశీలించి ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఆలోచించి ఒప్పుకోవడం మీకు మీరే సాటి సార్. ఇక కథ విషయానికి వస్తే ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. మరియు అత్తవారింట్లో కోడలు, అత్త, ఆడపడుచు, మరిది, మామ అందరి వల్ల ఎలా ఇబ్బంది పడతారో మరియు ఎలా ప్రేమగా ఉంటారో అని చాలా చక్కగా తీశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి మరియు మూవీ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఐ ఆమ్ వెయిటింగ్ సార్. మీరు పూరి గారి కథను ఓకే చేశారంటే అందులో విషయం ఉందనుకుంటా. ఈసారి మళ్ళీ ఒక పోకిరి, ఒక బిజినెస్ మ్యాన్ లాంటి కథను మీరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ రేంజ్లో రావాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సార్ మేడం మూవీ చూసినట్టయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.